హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జబర్దస్త్ వ్లాగ్స్ అనంతపూర్. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, హౌస్ అయితే సేల్గా ఉందన్నమాట. తక్కువ ప్రైస్లో మీకు అయితే వస్తుంది. డీటెయిల్స్ అంతా మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ వాచ్. ఓకే, ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే ఉన్నాము. ఇంటికి ఎలివేషన్ అంతా ఈ విధంగా ఉంటుంది. హౌస్కి వచ్చేసి చూడొచ్చు, సింగిల్ బెడ్రూము. ఇది ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే 30 ఫీట్ రోడ్డు. ఇది ఇటు స్ట్రైట్ వెళ్తే పీటీసీకి వెళ్తాం. పీటీసీ గ్రౌండ్ ఉంది కదా, ఎగ్జాక్ట్ అక్కడ నుంచి దగ్గరలోనే ఉంటుంది, ఆజాద్ నగర్లో. చూడొచ్చు, మొత్తం అన్ని హౌసెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి నార్త్ ఫేస్. మనకి ఇంకా నార్త్ వెస్ట్ ఇక్కడ వచ్చేసి ఈ ఏరియాలో ఎక్కువ ఉండేది. మనకైతే హౌస్ నార్త్ ఫేస్, జెన్యూన్ ప్రాపర్టీ. ఇంకా చుట్టూ చూస్తే ఈ విధంగా ఉంది. రోడ్డుకి చాలా దగ్గరలో ఉంటుంది అనమాట, పక్కనే. ఇంకా జస్ట్ అంటే ఫస్ట్ క్రాస్ ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం అంతా ఈ విధంగా ఉంది. ఇంకా ఇండివిజువల్గా బోరు, సంపు అంతా ఉంటుంది. ఇది వచ్చేసి 1 BHK, 5 years అయింది కట్టించి. ఇంకా మనకైతే ఇక్కడ గేట్ కూడా ఉంటుంది ఎంట్రన్స్లో. ఇక్కడ బైక్ అయినా పార్కింగ్ చేసుకోవచ్చు మీరైతే. ఇది వచ్చేసి సంపు, 5 years అయింది కట్టించి. ఇటు సైడ్ స్టెప్స్ ఉంటాయి. ఇంకా ఇక్కడ బాత్రూమ్ అయితే ఉంటుంది, డబల్ బాత్రూము. ఇక్కడ వచ్చేసి కామన్ బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందన్నమాట. సపరేట్గా 1 BHK కదా, అటాచ్డ్ అందులోనే ఇచ్చేసారు. వాష్రూమ్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ వచ్చేసి జాలరీ కూడా ఉంది. మనకి గ్రిల్ అంతా చేయించారు ఇటు సైడ్. టోటల్ అంతా సేఫ్టీగా అయితే ఉంటుంది మీకు. హౌస్ జెన్యూన్ ప్రాపర్టీ. మీరు చెక్ చేసుకున్న డాక్యుమెంట్స్ అయితే ఇస్తారు. ఇది వచ్చేసి తక్కువ ప్రైస్ అనమాట, 35 lakhs అయితే చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియేట్ అయితే చేస్తారు అనమాట. ఇక్కడ డోర్ వచ్చేసి ఇది మెయిన్ డోర్. మనకి గ్రిల్ కూడా ఉంది ఫ్రంట్ సైడ్, సేఫ్టీగా అయితే ఉండొచ్చు మీరు. ఇంకా ఇక్కడ నుంచి చూస్తే హౌస్ కనిపిస్తూ ఉంటుంది మీకు. ఇది వచ్చేసి హాల్. ఇక్కడ సెల్ఫ్లు అన్నీ ఉన్నాయి. అటు సైడ్ కూడా చిన్నగా కొంచెం ఇంటీరియర్ ఆ టైప్లో చేయించారు. హాల్ అయితే బాగా మంచిగా ఉంది, స్పేస్ కూడా. 1 సెంటులో అయితే కట్టించారు మొత్తం హౌస్. 11x36 మెజర్మెంట్స్ అయితే 1 సెంటులో ఉంది. జెన్యూన్ ప్రాపర్టీ, మీకైతే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. పక్కా జెన్యూన్ 100%. ఇంకా ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ టీవీ యూనిట్ పెట్టుకోనికి ఈ విధంగా ఉంది. సెల్ఫ్లు అంతా ఇచ్చేసారు. ఇంకా ఇక్కడ విండోస్ కూడా ఉన్నాయి చిన్నగా. గ్రిల్ అంతా చేయించారు డోర్కి అయితే. ఇవి వచ్చేసి కొంచెం ఇంటీరియర్ మీరేమన్నా బుక్స్ పెట్టుకోనికి అలా బాగుంటుంది. 1 సెంటులో బాగా మంచిగా అయితే ఉంది హౌస్. చూడండి, 5 years అయిందన్నమాట కట్టించి కూడా. ఇక్కడ వచ్చేసి కిచెన్ అంతా ఈ విధంగా ఉంది. ఇంకా అక్కడ చిమ్నీ పెట్టుకోనికి కూడా ఆల్రెడీ సెట్ చేశారు, అది కూడా ఉంది. ఇంకా అంటే ట్యాప్స్ అన్ని కనెక్షన్ అయితే ఇచ్చేసారు. వాటర్ కూడా బాగా మంచిగా అయితే వస్తాయి. ఇది వచ్చేసి బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది ఇందులో. స్ట్రైట్ ఉంది ఇటు సైడ్. ఇది ఈ లెంత్లో ఉందన్నమాట, కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఈ లెంత్. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఈ ఏరియా. జస్ట్ స్నానానికి అలా ఇక్కడ. ఇంకా పైన వచ్చేసి ఇక్కడ స్టోరేజ్కి పెట్టుకోవచ్చు మీరు. ఈ పైన స్టోరేజ్కి అలా పెట్టుకోవచ్చు. ఇంకా బెడ్రూమ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. అక్కడ స్టోరేజ్కి ఇచ్చారు. ఇటు సైడ్ నుంచి చూస్తే హౌస్ అంతా ఈ విధంగా ఉంది. ఇక్కడ సెంటు దాదాపు చాలా మంచి ప్రైజే ఉంది, మీరు కూడా కనుక్కోవచ్చు. ఎందుకంటే చాలా కాస్ట్ కూడా ఉన్నాయి. ఆజాద్ నగర్ మన కళ్యాణదుర్గం ఫ్లైఓవర్కి పక్కనే ఆజాద్ నగర్ అయితే వస్తుంది, ఫస్ట్ క్లాస్లో అనమాట. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్కి అయితే కాల్ చేయండి. జెన్యూన్ ప్రాపర్టీ, దాంట్లో అయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. లీగల్గా మీరు అయితే ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట, డాక్యుమెంట్స్ తీసుకొని. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. స్పాట్ రిజిస్ట్రేషన్, మీరు ఎప్పుడైతే అమౌంట్ కడతారో అప్పుడే స్పాట్ అనమాట. ఎటువంటి ఇష్యూ లేకుండా రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. ఇండివిజువల్గా బోరు, సంపు అంతా ఉంటుంది. వాటర్ అయితే బాగా మంచిగా వస్తాయి. 35 lakhs స్లైట్లీ నెగోషియేట్ అయితే చేస్తారు. 11x36 మెజర్మెంట్స్ 1 సెంటులో అయితే కట్టించారు. ఇంకా 1 బెడ్రూమ్ ఉంటుంది, 1 BHK అనమాట. బైక్ పార్కింగ్ అలా చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ అయితే 30 ఫీట్ రోడ్డు. హౌస్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ అయితే ఇచ్చారు. ఈ విధంగా ఉంది మొత్తం హౌస్. మీరైతే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఇంకా మీకు మరిన్ని అప్డేట్స్ అయితే మన ఛానల్లో తెలియజేస్తుంటాము. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.